శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. మనము అంబరీషుడి యొక్క భక్తి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదండి. అంబరీషుడు తన చేతులను నిరంతరం భగవంతుని ఆలయాలను శుభ్రం చేయడానికి ఇష్టపడేవాడంట. తన చేతులతో నిరంతరం గుడికి వెళ్ళడము, నిర్మాల్యం అంతా శుభ్రం చేయడము, బూజులు తీయడము, బండలు తుడ్చడము, ఇలాంటి పనులు చేయడానికి ఎక్కువ ఇష్టపడేవాడంట. మన అంబరీషుడు స్వయంభూ మను వంశంలో వాడు కదండి. మనం ముందే అనుకున్నాం కదా. అంబరీషుని తండ్రి నభగుడు. ఆయన రాజు అయినప్పటికీ ఎందుకో తెలియదు కానీ వ్యాపారాన్ని వృత్తిగా పెట్టుకున్నాడు. కానీ అంబరీషుడు 7 సముద్రాలతో కూడిన భూమండలానికి అంతా రాజుగా అయ్యాడు. ఎలా అయ్యాడు అంటే ఇలా నిరంతరం గుడిలో నిర్మాల్యం తీయడము, శుభ్రం చేయడము, వీటి వల్ల అతనికి ఎక్కడ లేని శక్తి వచ్చి ఆ భక్తి పెరిగి 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 చక్రవర్తిని చేసేసిందంట. అంత సంపదలు ఇస్తుందంట గుడిని శుభ్రం చేయడము అనేది. ఇది తెలిసిన మన గురువుగారు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకరు గురువుగారు గుడి బడి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శిష్యులందరినీ ఒక బృందంగా తయారు చేసి ప్రతి ఊర్లోనూ గుడులను శుభ్రం చేయాలి, దేవాలయాలను శుభ్రం చేయాలి అని ప్రోత్సాహాన్ని ఇచ్చి వారే ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ప్రతి జిల్లాలోనే కాదండి, దేశం అంతటా జరుగుతోంది. అంతేకాదు దేశ విదేశాల్లో కూడా ఇది జరుగుతూ ఉంది, గుడి బడి అనే కార్యక్రమం. దీంట్లో గుడిని శుభ్రం చేయడం వల్ల శిష్యులకు తన తపశ్శక్తిని కూడా ధారపోస్తానని గురువుగారు చెప్పారు. అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఈ విధంగా అంబరీషుడు తన పంచ జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను అన్నిటినీ భక్తిలోనే నిమగ్నం చేసేశాడు. అలా అని నిరంతరం జపం చేస్తూ కూర్చుంటాడు అనుకుంటున్నారా? కాదండి. అతను చక్రవర్తి కదా, రాజ్య పరిపాలన చేస్తూ దేశాన్ని అంతా చూసుకుంటూ ప్రపంచాన్ని మొత్తం చూసుకుంటూ కూడా ప్రతి పనిని భగవంతునికే సమర్పించేవాడంట. అంటే ఏ పనన్నా చేయని, భగవంతుడు ఉన్నాడు, చూస్తున్నాడు, తనే చేస్తున్నాడు, భగవంతుడు చేస్తున్నాడు, భగవంతుడు చేస్తున్నాడు, భగవంతుడే చేస్తున్నాడు అని సర్వభూతాలలో కూడా భగవంతుడినే దర్శించుకునేంత స్థాయికి వెళ్ళిపోయిన ఆయన భక్తి. అలాంటి భక్తిని మనం కలియుగంలో సాధించగలమా అండి? మన చేత కాదు కదా. అందుకనే కలియుగంలో ఈ కథలన్నీ వినమన్నారు. ఈ కథలు వినడం వల్ల అటువంటి భక్తి కూడా మనకు కూడా అలవడి నిరంతరము భగవంతుని అనుగ్రహాన్ని పొందగలము. ఇది అంబరీషుని చరిత్ర. తర్వాత కొంచెం మిగులుంది, అది నెక్స్ట్ పార్ట్లో కనుక్కుందాం. జయ శ్రీరామ్.